తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. మున్సిపల్ ఎన్నికలు ప్రచారం అయితే చివరి దశకి చేరుకుంది. సో ప్రధాన పార్టీలన్నీ వాళ్ళ ప్రచారాన్ని అయితే జోరుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ హామీలు, వాళ్ళు చేసిన పనులు అవన్నీ చెప్తూ ప్రజలు మాకే ఓటేయాలని చెప్పేసి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల హీట్ అయితే ప్రజల వరకు చేరింది. ఈ రోజు అయితే ముఖ్యంగా లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు ప్రచారానికి. మరి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కడతారా, బీఆర్ఎస్కి పట్టం కడతారా, బీజేపీకి ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా 116, 117 స్థానాలు ఉన్నట్టున్నాయి. అందులో 100 వరకు మేమే గెలుస్తాము, మిగతాది బీఆర్ఎస్ తీసుకుంటుంది. అది కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. కాంగ్రెస్ లీడర్స్ అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ అనేది రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ మమ్మల్ని క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ మా మీద కేసులు పెట్టి ఈ విధంగా ఓట్లల్లో మున్సిపల్ ఎన్నికల్లో మా మీద ఎఫెక్ట్ చూపించడానికి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి కార్యకర్తలను అడిగి తెలుసుకుందాము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి. నమస్కారం. హలో, నమస్కారం. ఏంటి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావితం చూపించబోతుంది? అంటే బీఆర్ఎస్ గతంలో కూడా మేము టోటల్గా మాదే సర్పంచ్ స్థానాలు కూడా మేము గట్టి పోటీ ఇచ్చాము అని చెప్తుంది, అధికారంలో లేకపోయినా. కానీ ఇది ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ అనే పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగు కాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ చాలా గట్టిగా పనిచేస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రిజల్ట్ చూస్తారు. ఆ రిజల్ట్స్లో దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా ముగించబోతుంది. ప్రచారం ఈ రోజుతో లాస్ట్ కదా? అవును, ఈ రోజుతో లాస్ట్. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవబోతూ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు లోపట ఫ్రెండ్లీ ఫైట్ చేసుకుంటూ ఇవాళ ఇప్పుడు బయట పడిపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోతూ ఉంది. ఇక్కడ ఉన్న స్థానం బీఆర్ఎస్ వాళ్లకు బీజేపీ బీఫామ్లు ఇస్తుంది. అసలు బీఆర్ఎస్ అనేది లేదు, మొత్తం నడిపించేది బీజేపీ చేతిలో కీలు బొమ్మ అయిపోయింది బీఆర్ఎస్. మన కవిత గారు కూడా అదే అంటున్నారు కదా, బీజేపీతో పెట్టుకున్నారు, కలవబోతున్నారు. అదే కదా, అది తెలిసే, ఆ విషయం తెలిసే కవిత గారు బహిరంగంగా బయటకు వచ్చింది. ఇప్పుడు నిజమే అవుతుంది కదా, ప్రజలు కూడా దీన్ని లైవ్గా చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ క్యాండిడేట్లకు బీజేపీ బీఫామ్స్ ఇస్తుంది. సో వాళ్ళ దొంగ గుట్టు రట్టు అయిపోయింది, ప్రజల్లో తెలుసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్కి అందరు పట్టం కట్టబోతా ఉన్నారు. మరి ఏంటి బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా కలిసి ఉంది అని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. బట్ బీఆర్ఎస్ దాన్ని ఎప్పుడు క్లియర్గా అసలు ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు కదా అలా చేసినట్టు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇది, కానీ వాళ్ళు చేస్తలేరు. ఉల్టా కోత్వాల్కు మారా చోర్ అన్నట్టు మొన్న మీరు చూస్తే నోటీస్ చేయకపోతే సజ్జనార్ గారిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఆయన జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్ సజ్జనార్ సార్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఒక గుడ్ ఆఫీసర్ ఇన్ ది ఇండియా. ఆయన లాస్ట్ టైం ఇలా గవర్నమెంట్లోనే ఒక ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు మంచోడు, ఇప్పుడు చెడ్డోడు. ఎందుకనంటే ఆయన వర్క్ ఆయన చేస్తుండు. ఇక్కడ అప్పుడు వాళ్ళు చెప్తే ఆయన వర్క్ చేసిండు, ఇక్కడ మేము చెప్తే అంటే గవర్నమెంట్ ఏది చెప్తే గవర్నమెంట్లో ఏం తప్పులు జరిగినా వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ డ్యూటీ అది, అదే కదా వాళ్ళ డ్యూటీ. అప్పుడేమో మంచోడు సజ్జనార్ గారు, ఇప్పుడేమో చెడ్డోడు అన్నట్టు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. అట్లా ఫ్లింటీ లాంగ్వేజ్తో అసలు అటువంటి వర్డ్స్ యూజ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రజలు చూసి అసహించుకుంటారు ఈ బీఆర్ఎస్ నాయకులను. దానికి ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, పోటీ ప్రచారంలో కూడా కావచ్చు? నేను చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ అనేది కనుమరుగు కాబోతా ఉంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. వాళ్ళకు అసలు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఎవడు దిక్కేలేడు వాళ్ళకి క్యాండిడేట్లు, అంటే వాళ్ళ సింపథైజర్లు. ఈ బీజేపీ బీఆర్ఎస్ కూర్చొని వాళ్ళని ఇక లోకల్లో ఉన్న వాళ్ళని అది అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయింది, సాగు దెబ్బ తిన్నరాలు. ఇప్పుడు మొత్తం వాళ్ళ పార్టీ భూస్థాపితం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మనతో మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ కట్కం మృత్యుంజయం గారు ఉన్నారు.
మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఏ విధంగా దూసుకెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కొని పోతుంది, అంటే బీఆర్ఎస్ ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందా లేదా, ఇలాంటి మరిన్ని అంశాల గురించి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎలా ఉంది సార్ మున్సిపల్ ఎలక్షన్ జోరు? చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీ నిన్న మేము చేసినటువంటి అసెస్మెంట్ ప్రకారంగా ఆ, దాదాపు 90 నుంచి 100 సీట్లు గెలిచేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 116 మున్సిపల్ సీట్లలో. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఒకటి రాట తప్ప అన్ని గెలిచే అవకాశం ఉన్నది. ప్యూర్లీ డామినేట్ చేస్తుంది కాంగ్రెస్ అని అంటున్నారు, అంతేనా సార్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతసేపటికి ఇతర పార్టీలకు మాట్లాడడానికి ఎజెండా లేదు, సబ్జెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతారు, రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతారు అనే సబ్జెక్ట్ తప్ప అసలు మరి కాంగ్రెస్ పార్టీ చేయని పనులు ఏమన్నా ఉన్నాయి, చేసిన పనులు ఏమన్నా ఉన్నాయి, లేకుంటే మేము చేసింది ఇది. భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అధికారం తర్వాత మరి ఏ మున్సిపాలిటీలలో ఏమేమి పని చేసిందని బీజేపీ కూడా చెప్పాలి ఓట్లు అడగాలంటే. అది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే వాళ్ళు గ్రామాలల్లో చేసిన పని అంతా ఏందో మనది తేట తెల్లమైపోయింది. దాదాపు 70% సీట్లు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచినారు. ఇంకా కొంతమంది మిగిలిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడిండ్రు ఇది మాట్లాడిండ్రు తప్ప అసలు రేవంత్ రెడ్డి గారిని తిట్టుడు ఎజెండా తప్ప వాళ్ళకి ఇంకో కార్యక్రమమే లేదు. 10 ఏళ్ల నుంచి ఏం చేయని కార్యక్రమాలు ఇప్పుడు రేపు మున్సిపల్ అధికారానికి వస్తే మేమే చేస్తామని ఎవరు నమ్ముతారు? వాళ్ళ చేత అటు కేంద్రంలో అధికారం ఉండదు, రాష్ట్రంలో అధికారం ఉండదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళందరినీ జైల్లో పెట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు, అసలు ప్రజా పరిపాలన లేనే లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరి మీద రెవెన్యూ తీసుకున్నారు? ఒకవేళ రెవెన్యూ తీసుకోవాలని అనుకుంటే వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారా? తప్పకుండా. ఏది ఏ కేసు ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, అందరి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. మేమే చేస్తే కావాలని రేవంత్ రెడ్డి కక్షతో చేసిందనేటువంటి ఉద్దేశం రేపు పొద్దునట్టు తప్పు పట్టేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కొన్ని కేసులు సిబిఐకి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసినారు. ఇవన్నీ రాసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కుమ్ముక్కయి ఎక్కడ వాళ్ళు బలహీనంగా ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయడం, వాళ్ళు ఆ పని చేసుకుంటూ మేము ఎవరినో టార్గెట్ చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినాం? ఒకవేళ అందరినీ ఎవరినైనా నిజంగానే సీరియస్గా టార్గెట్ చేస్తే ఇప్పటికి వాళ్ళు బయట ఎందుకు తిరుగుతారండి? రోడ్ల మీద ఇట్లా తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు చేయదలుచుకుంటే వాళ్ళు ఇప్పటికి జైళ్ళల్లో ఉండాలి. బహిరంగంగా ఏమి అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కుమ్మక్కైనట్టు బహిరంగంగా ఏం తెలియట్లేదు. అంటే ఏంది ఇది అంతర్గతంగానే ఇట్లా కొనసాగిస్తున్నారు అని అంటారా? ఎలక్షన్ వరకే అంటారా? చాలా బహిరంగంగా తెలుసు. ఎందుకంటే ఆయా మున్సిపాలిటీలలో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ మేము అన్ని నియోజకవర్గాలలో చాలా సీరియస్గా కంటెస్ట్ చేస్తున్నాం. మేము గెలవడానికి మేము ముందున్నాము, గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సీట్లలో అయితే కంటెస్టే పెట్టలేదు, అక్కడనో ఇక్కడనో పెట్టకుండా ఇప్పుడు బీజేపీ బలహీనంగా ఉన్న దగ్గర బలహీనమైనటువంటి క్యాండిడేట్ ఉంటే వాళ్ళు అక్కడ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు. తర్వాత టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. ఇంకా ఉల్టానట్టు 100 కోట్ల రూపాయలతో మేమేదో కరీంనగర్లో ఎంఐఎంతో కుమ్ముకైనామని చెప్పి మాట్లాడుతుంటే, ఎంఐఎం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మిత్రపక్షం. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పోటీ వాళ్ళు చేస్తున్నారు, మన పోటీ మనం చేస్తున్నాం. వాళ్ళకు మాకేం పొత్తులు లేవు. రేపు ఎలక్షన్లలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పచ్చు. కానీ మమ్మల్ని ఉత్తగా ఎంఐఎం బూసు చూపెట్టి లేకపోతే ఎంఐఎంతో వీళ్ళు కుమ్ముకైనరు కొల్లుడైనరు అనేటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టే పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏం ఎజెండా ఉన్నదని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళకి ఎజెండా లేదు. ప్రజలకు ఏం చెప్పాలి? మున్సిపాలిటీలలో ఇవాళ ఏ మున్సిపాలిటీలలోనైతే ఇవాళ బీజేపీ ఓట్లు అడుగుతుందో గత 10 సంవత్సరాల అధికారం నుండి మళ్ళీ ఈ 2 సంవత్సరాలు 12 సంవత్సరాల అధికారం ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులన్నీ కార్పొరేషన్లకు ఎన్ని నిధులు తెచ్చిండ్రు, ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీలు ఏమేమి నిధులు తీసుకొచ్చి కొట్టాడిందనేది చెప్పాలి. ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు కదా. ఇవాళ మేము 2 ఏళ్లలోనే చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయవలసినటువంటి చాలా ఉన్నాయి. అవి చేస్తామనేటువంటి విశ్వాసం మా మీద ఇవాళ ప్రజలకు ఉన్నది. తప్పకుండా మాకే ఓట్లు వేస్తారు. సో మొత్తానికి ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్తుంది అని అంటారు? 100%. ఎందుకంటే
మేమేదో మోసం చేయాలనో చీటింగ్ చేయాలనో చెప్పినటువంటి విషయాలు కాదు. ప్రజలకు మేము చెప్పినాం నిజమే వాస్తవాలు. ఇప్పుడు మేము 6 గ్యారంటీల విషయంలో చెప్పినాం, అందులోపల కొన్ని చేసినాం, ఇంకో కొన్ని చేయవలసింది ఉన్నది. ఇప్పుడు మేము పెన్షన్ ఇస్తామని చెప్పినాం, ఇంకా ఇటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముందు తప్పకుండా చేస్తాం. మాకు 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం మాకు ముందు ఉన్నది. ఇవాళ ప్రజలకు విశ్వాసం ఉన్నది, అవును వీళ్ళు కొన్ని చేసిండ్రు ఇంకా కొన్ని చేస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. నేను బతుకమ్మ చీరలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ వాళ్ళ ప్రజలలో తీసుకుపోయినాం. మేము ఏదో ఎక్కడో పోయి మీకు తులం బంగారం ఇస్తా అన్నారు, ఏమైందంటే తులం బంగారం మేము 50,000 రూపాయలకు తులం ఉన్నాడు ఇస్తా అంటే ఇవాళ అది 2 లక్షల పైన తులం అయిపోయింది. దాని గురించి ఎవరు అడుగుతలేరు మమ్మల్ని. ప్రజలు మీరు తులం బంగారం ఇస్తలేరు అని అడుగుతలేరు. కాకపోతే మేము ఇంకా చేసేటివి ఉన్నాయి, ఇంకా అవి ఇప్పుడు రైతు బంధు ఉన్నది, రైతు బంధు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు, మేము 1 వారం లోపల రైతు బంధు రైతుల ఖాతాలలో వేస్తాం, ఇది మేము ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నామని అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తున్నాం. కాబట్టి మొన్న ఎలక్షన్లలో మాకు మద్దతు వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ నిలబడ్డటువంటి ఎలక్షన్లలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఎవరో దీపక్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీజేపీ కదా. బీజేపీ ముఖం మీరు అక్కడ మొత్తం టౌన్ పట్టణ ప్రాంత ఓటర్లు మాదిక్కున్నారని చెప్పుకున్న దగ్గర ఎంతసేపటికి మరి వాళ్ళకు డిపాజిట్ కూడా పోయింది. అక్కడ ఎందుకు జరిగింది అక్కడ అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ బలం తక్కువ మాత్రమే కాదు, డిపాజిట్ కావచ్చు వాళ్ళకు. వీళ్ళ ఓట్లు టీఆర్ఎస్కి వేయించిందని చెప్తున్నా నేను. టీఆర్ఎస్కు వీళ్ళ ఓట్లు వేయడం వల్ల వీళ్ళకు ఉన్న ఓట్లు పోయినాయి, అది గెలవలేదు, ఇది రాలేదు, అట్లయింది. అది కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.